Hi friends, welcome to Ravi Cool Vibes. Happy birthday to you, Allu Arjun garu. Many more happy returns of the day. Allu Arjun birthday రోజు కొత్త మూవీ అయితే అనౌన్స్ అయ్యింది. పుష్పలో చెప్పినట్ల పుష్ప అంటే నేషనల్ అనుకుంటే ఇంటర్నేషనల్ అని ఎందుకన్నాడేమో తెలియదు కానీ సో నెక్స్ట్ సినిమాలో మాత్రం ఆ మాట అయితే నిజం చేస్తున్నాడు. సినిమా అయితే అనౌన్స్ చేసినాడు. సినిమా నిర్మాత సన్ పిక్చర్స్. సో డైరెక్టర్స్ అందరికి తెలిసింది అట్లీతో సినిమా. అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్లో ఇంటర్నేషనల్ లెవెల్ సినిమా అయితే ప్లాన్ చేస్తున్నారు. సినిమా అయితే ఈసారి మామూలుగా అయితే ఉండదు. అసలు సినిమా అనౌన్స్ చేసినప్పుడు జస్ట్ ఇట్లా అనౌన్స్ చేస్తున్నాము, ఇట్లా సినిమా తీస్తున్నామని వాళ్ళు చెప్పొచ్చు. కానీ అక్కడ స్టూడియోకి వెళ్ళి అమెరికాలో లాస్ ఏంజల్స్లో విఎఫ్ఎక్స్ స్టూడియోకి వెళ్ళి సో మనకి దగ్గరుండి విజువల్స్ చూపించినారు. సో ఆల్రెడీ స్టోరీ అయితే వాళ్ళకి చెప్పేసినారు. ఆ టెక్నీషియన్స్కి అయితే నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ లెవెల్కి అయితే వెళ్ళిపోయింది. అవతారు, అవెంజర్స్, సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ హాలీవుడ్ రేంజ్లో సినిమా ఉంటుంది. పుష్పతో 2,000 కోట్లు మిస్ అయింది. సో ఈ సినిమాతో 2,000 కోట్లు దాటిపోతుంది కలెక్షన్. బాలీవుడ్లో కూడా పుష్ప 1తో అడుగు పెట్టినాడు. సో మంచి సినిమా తీసినాడు, హిట్ టాక్ తెచ్చుకుంది. పుష్ప 2కి మాత్రమో మొత్తం ఇండియా అంతా వెయిట్ చేసింది పుష్ప 2 కోసం. సో ఇక్కడ కన్నా హిందీలో బాలీవుడ్లో పుష్ప దగ్గర 1,000 కోట్లు కలెక్షన్ కొట్టింది. మొత్తం ఇండియా లెవెల్లో మొత్తం పుష్ప 2 అయితే పిచ్చి ఎక్కిచ్చేసింది సినిమా పుష్ప 2 అయితే. సో ఆ రేంజ్లో హిట్ అయింది కాబట్టి సో ఈ మళ్ళీ అల్లు అర్జున్ నెక్స్ట్ మూవీ కోసం ఫ్యాన్స్ మొత్తం ఇండియా లెవెల్లో ఫ్యాన్స్ అంతా రెడీగా ఉన్నారు. అసలు ఎప్పుడు అనౌన్స్ చేస్తాడు నెక్స్ట్ సినిమా, ఏ సినిమా తీస్తున్నాడు ఏమనేసి ఎక్స్పెక్టేషన్స్ అయితే హైలో ఉన్నాయన్నమాట. అసలుకి ఈ సినిమాకి అల్లు అర్జున్తో పాటు ఇంకొకరిని కూడా హీరో అనుకున్నారనమాట. సో విలన్ క్యారెక్టర్స్కి అట్లీ చేసిన సినిమాలు చూస్తే సో హీరో ఖచ్చితంగా డబల్ రోల్ అయితే చేసినాడు. సెకండ్ క్యారెక్టర్కి, మెయిన్ క్యారెక్టర్కి హిందీ వాళ్ళని కొంతమంది హీరోస్ని తీసుకోవాలనుకున్నారు కానీ కుదరలేదు. ఎందుకంటే హిందీ వాళ్ళకి తమిళ్లో, తెలుగులో మార్కెట్ ఉండదు. తమిళ వాళ్ళని తీసుకున్న తెలుగులో అంతే తక్కువ మార్కెట్. ఒక్క తెలుగు ఇండస్ట్రీ హీరోలకు మాత్రమే మొత్తం ఇండియా లెవెల్లో వీళ్ళకి పేరుంది, క్రేజ్ ఉంది. వీళ్ళు తీస్తే మొత్తం ఇండియా లెవెల్లో అంతా సినిమా చూస్తారు. కానీ బాలీవుడ్లో వాళ్ళు తీస్తే మన తెలుగు ఇండస్ట్రీలో ఆడుతుందో ఆడదో వాళ్ళని చూస్తారో చూడని జస్ట్ కొంచెం అనుమానంతో సో వెయిట్ చేసినారు వీళ్ళు ఎవరిని తీసుకోవాలనేసి. కానీ పుష్ప 2 రిలీజ్ అయితే మాత్రము మొత్తం ఇండియా లెవెల్లో కంటే రాజస్థాన్, బీహారు, మహారాష్ట్ర సో ఇటు సైడ్ మొత్తం నార్త్ సైడ్ స్టేట్లలో మాత్రం సినిమా అయితే ఈ బి సెంటర్, సి సెంటర్స్లో అయితే సినిమా అయితే పుష్ప 2 మాత్రము ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఆడింది అసలుకి. ఎందుకు వాళ్ళకి నచ్చిందంటే బాగా గమనించండి, నార్త్ సైడ్ ఇట్లా వాళ్ళంతా నోట్లో కైని పెట్టుకుంటారు ఇట్లా. సో అది బాగా నచ్చింది సినిమా వాళ్ళకి. ఇట్లా పెట్టుకొని మాట్లాడే సీన్లు వాళ్ళకి నచ్చినాయి. మీరు చూడండి ఎక్కడ పోయినా వాళ్ళు అది కంపల్సరీ 90% చాలా మంది ఆ అలవాటు ఉంటుంది వాళ్ళకి. సో ఇది బాగా క్లిక్ అయింది అసలు. సినిమాలో హీరో పానే సీన్ కూడా వాళ్ళకి బాగా నచ్చింది, హీరో క్యారెక్టర్ నచ్చింది అనమాట. కానీ ఏ హీరో కానీ అంత ధైర్యం చేయడు పుష్ప 2లో అల్లు అర్జున్ చేసింది. ఎందుకంటే చీర కట్టుకొని ఫైట్ చేయాలా, చీర కట్టుకొని డ్యాన్స్ చేయాలా, సో ఇట్లా అవిటివాడిగా ఇట్లా నటించాలా. సో ఈ క్యారెక్టర్స్కి ఏ హీరో కూడా పెద్దగా ఓకే చేయడు. కానీ అల్లు అర్జున్ దాన్ని ఒక ఛాలెంజింగ్గా తీసుకొని సినిమా చేసినాడు. సో ఇంత కష్టపడినాడు కాబట్టి పుష్ప 2 మొత్తం ఇండస్ట్రీ హిట్ అయింది. అసలు మొత్తం అన్ని ఇండస్ట్రీ హిట్ కొట్టేసింది. సో ఇదే ఐడియాలో పెట్టుకొని సో సన్ పిక్చర్స్ నెక్స్ట్ సినిమా ఇంకా మాకు ఎవరు అవసరం లేదు, మాకు అల్లు అర్జున్తోనే డబల్ రోల్ చేపిస్తామనేసి ఫిక్స్ అయిపోయినారు. సినిమా స్టోరీ అయితే ఆల్రెడీ విఎఫ్ఎక్స్ టీమ్కి అయితే చెప్పేశారు. ఎందుకంటే వాళ్ళ మాటల్లోనే వాళ్ళు చెప్తున్నారు సినిమా స్టోరీ అయితే చాలా అంటే చాలా బాగుంది అనేసి. అసలు మేము చాలా యాంగ్జైటీ అయిపోయినాం, చాలా షాక్ అయ్యామని చెప్పినారు వాళ్ళు. సో ఎందుకంటే వాళ్ళ కథ చెప్పింటేనే వాళ్ళు ఎలా రిలీజ్ చేయాలో ఏమనేసి, అల్లు అర్జున్ ఎట్లా చూపించాలనేసి వాళ్ళైతే ఐడియా పెట్టుకుంటారన్నమాట. సో ఆల్రెడీ చూపించినారు అక్కడ ఉండే మొత్తం వాళ్ళు ఏ సినిమాలో వర్క్ చేసినారో అన్నిటికీ చూపించినారు అనమాట. సో అల్లు అర్జున్ కూడా అక్కడ చుట్టూ కెమెరాస్ పెట్టి సో తన ఫేస్ అయితే స్కాన్ చేసినారు. నెక్స్ట్ ఎలా సినిమాలో అల్లు అర్జున్ చూపించాలా అనేసి. ఎందుకంటే ఇది మొత్తం ఇండియా వైడ్ కాదు, ప్రపంచం అంతా రిలీజ్ అవుతుంది సినిమా. మంచి కొన్ని పక్కన ఉండే దేశాలన్నా రిలీజ్ చేస్తున్నారు. మొత్తం అల్లు అర్జున్కి అయితే చైనా, జపాన్, కొరియా, మొత్తం చుట్టుపక్కల అమెరికా, ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా మొత్తం అన్ని దేశాల్లో ఆల్మోస్ట్ ఫ్యాన్స్ అయితే ఉన్నారు. ఎందుకంటే పుష్పతో మొత్తం అతను ఎక్కడికో వెళ్ళిపోయాడు అసలుకి. సైన్స్ ఫిక్షన్ పిక్చర్. కానీ అల్లు అర్జున్కి బాగా కనెక్ట్ అయింది అయితే మాత్రం మాస్ ఆడియన్స్ అనమాట. సో పుష్పతో మాస్ ఆడియన్స్కి బి సెంటర్కి, సి సెంటర్స్లో మాత్రం మాస్ ఆడియన్స్కి అయితే చాలా అంటే చాలా కనెక్ట్ అయిపోయాడు. సో ఈ సినిమాలో అది ఏమన్నా మిస్ అవుతుందేమో అనేసి కొంచెం
ఎందుకంటే ఇది సైన్స్ ఫిక్షన్ సినిమా అంటే కొంచెం క్లాస్గా ఉంటుంది సినిమా. సో ఎందుకంటే మొత్తం ఒక సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్, ఐరన్ మ్యాన్, బ్యాట్ మ్యాన్, సో అవెంజర్స్ చూసినాము, అవతార్ చూసినాము, ట్రాన్స్ఫార్మర్స్ చూసాము. సో పెద్ద పెద్ద పిక్చర్స్ చూసినాము. సో ఇలా ఈ రేంజ్లో హీరో అయితే ఒక సూపర్ మ్యాన్ స్టోరీలో అయితే ఉండబోతుంది. సో ఇది మాస్ ఆడియన్స్కి ఎట్లా కనెక్ట్ చేస్తారో చూడాలా. పుష్ప అని హిట్ చేసింది మాస్ ఆడియన్స్. సో ఆ మాస్ ఆడియన్స్ని ఎట్లా సినిమాలో పట్టుకోవాలా, ఎలా వాళ్ళకు కూడా ఎలా నచ్చుతుంది సినిమా అనేది మనము నెక్స్ట్ చూడాలా. సినిమా అయితే 600 కోట్లు బడ్జెట్. సో దానిలో 600 కోట్లలో రెమ్యూనరేషన్ 200 crores అంటున్నారు అల్లు అర్జున్కి. సో సినిమా బడ్జెట్ 600 కోట్లు కావచ్చు, ఇంకా పైన పెరగచ్చు సినిమా రిలీజ్ అయిపోయే లోపల. సో సినిమా అయితే ఇంకా మైండ్ బ్లోయింగ్. అసలుకి ఇంకా ఇండస్ట్రీలో మన ఇండియాలో తెలుగు ఇండస్ట్రీని కొట్టే వాళ్ళే లేరు ఇంకా అసలుకి. బాలీవుడ్ హిందీ వాళ్ళు అనుకుంటుంది, కానీ హిందీ వాళ్ళు ఇప్పుడు మన తెలుగు వాళ్ళు పోయి, లేదా తమిళ వాళ్ళు, కన్నడ వాళ్ళు, మలయాళంలో పోయి వాళ్ళు డైరెక్ట్స్తో సినిమా తీసిన తప్ప వాళ్ళ సినిమాలు హిట్ కావడం లేదు. ఈ మధ్యకాలంలో వాళ్ళ సినిమా పెద్ద హిట్ అయింది లేదు, సంవత్సరానికి 1-2 తప్ప. సో వాళ్ళకంతా ఒక మంచి డైరెక్టర్తో సినిమా తీస్తాము, హిట్ సినిమా పడిందే లేదు అసలుకి. అయిపోయింది, వాళ్ళ పని అయిపోయింది. సో ఇప్పుడు మన తెలుగు వాళ్ళు కానీ, కన్నడ వాళ్ళు, మలయాళం, తమిళ్ వీళ్ళు సినిమా తీస్తేనే అక్కడ హిట్ అవుతుంది సినిమా. సో మనం వెళ్తున్నాం సౌత్ సైడ్ అంతా మొత్తం ఇండియాని వెళ్తున్నాము. దాంట్లో తెలుగు ఇండస్ట్రీలో తెలుగు హీరోలు అయితే నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారు. నెక్స్ట్ ఇప్పుడు అల్లు అర్జున్ సినిమా అయితే మొత్తం ఈ బార్డర్ దాటి మొత్తం ప్రపంచానికి వెళ్ళిపోతుంది. సినిమా అయితే సూపర్ అంటే సూపర్గా ఉండబోతుంది. మంచి అప్డేట్తో మళ్ళీ కలుస్తాం. బై ఫ్రెండ్స్, జై హింద్.